నమస్తే. నేను సిరి. సో 'పుష్ప' మాన్యా అయితే 'పుష్ప 2' మాన్యా అయితే కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5థ్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 4థ్‌న ఈ సినిమా బెనిఫిట్ షోస్ అయితే పడనున్నాయి. అంటే నైట్ 9:30 నుంచెల్లి తెల్లవారుజామున 4:00 వరకి ఈ సినిమా బెనిఫిట్ షో అయితే షోస్ పడనున్నాయి. దీనికి బెనిఫిట్ షోస్‌కి మాత్రం టికెట్ రేట్ అధికంగా పెంచారు. అంటే గవర్నమెంట్ నుంచెల్లయితే అధికంగా పెరిగినట్టు ఒక జీవో కూడా పాస్ చేశారు. సో మరి దీని మీద ఈ సినిమా మీద మరి ఈ టికెట్ రేట్ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది? మరి నిజంగానే అంత రేట్ పెట్టి బెనిఫిట్ షోస్ కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఇప్పుడు 'పుష్ప 2' మాన్యా కొనసాగుతున్న సమయంలో టికెట్ రేట్ అయితే చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు ఈ టికెట్ రేట్ అనూహ్యంగా ఇంత పెంచడం మరి ఇది సామాన్యుల పరిస్థితి ఏంటి? ఓన్లీ ఫ్యాన్స్ వరకైనా ఇప్పుడు ఈ టికెట్ ఈ భారీ రేట్ చూసిన తర్వాత మరి ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఎలా సార్? ఎలా చూడాలి సార్? అండి, సినిమా ధరలు ఈ విధానం ఇప్పుడు 'పుష్ప' ధరలు పెరిగిన విధానం చూస్తా ఉంటే సినిమాను చంపే హంతకులు బయటలో ఎవరు లేరండి. సినిమాను సినిమా ప్రేక్షకుడికి వచ్చి సినిమా చూసే తత్వాన్ని చంపేటటువంటి హంతకులు ఎవరంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనే చెప్పాలి. అంటే సినిమా ఫీల్డ్‌ని, సినిమాను చూడడం అనేది చా ఆ కోరికలు చంపుతుంది ఎవరు అంటే సినిమా వాళ్ళే. విరుగుట కొరకే అవుతదేమో. ఈ విధంగా ఒక సినిమా, తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్ లెవెల్‌కెళ్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇంగ్లీష్ చిత్రాలకు ఈక్వల్‌గా మార్కెట్ ఇస్తున్నాం. అంత స్ట్రెంత్ ఇస్తున్నాం. మనం నేషనల్ స్థాయి దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ తీసుకునే స్థాయి దాకా వెళ్ళాము. బిజినెస్ థియరీగా మనం అంతా పోటీ ఇస్తున్నాం. అవార్డులో పోటీలు ఇస్తున్నాం. ఇదంతా ఒకవైపు శుభ పరిణామం అయితే, మరే ఆ మాతృభూమిలో, మాతృ వ్యవస్థలో, మార్కెటింగ్ వ్యవస్థలో ఆ సినిమా సామాన్యుడు చూస్తానికి అవకాశం లేని రాజమహల్‌లా రాజు యొక్క రాజమహల్‌ని సామాన్యుడు సందర్శించలేడు. అట్లా రాజమహల్ లాగానే సామాన్యుడు సినిమా చూడలేనటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ టికెట్ ధరల పెంపు విధానం అనేది ఖచ్చితంగా మనం నిరసించాల్సిందే, ఖండించాల్సిందే. ఇది 'పుష్ప'కొక్క సినిమానే చచ్చిపోతుందని మనం అనలేము. ఇదంతా కూడా తెలుగు ఇండస్ట్రీ భవిష్యత్తులో కూడా సినిమాలు చూడాలనే ఆలోచన కూడా భయపెట్టించినటువంటి విధంగా పెరిగింది. ఇట్లా మనం మార్కెట్ ఇది బిజినెస్ కాదు. మార్కెట్ డిమాండ్‌ని బట్టి రేటు అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఎందుకు పెట్టాలి? ఫిక్స్డ్ స్లాట్ సిస్టమ్ ఎందుకు పెడుతున్నారు? ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు కదా! అంటే ఓపెన్ స్లాబ్ సిస్టమ్స్ అంటారు దాన్ని. మన స్లాబ్ సిస్టమ్స్ ఏందంటే ఆహ్, ఈ అది ఎంత ధర అయినా సరే ఇంత 10% 20% టాక్స్ కట్టేస్తే అయిపోతుందని. అంటే ప్రభుత్వం కూడా దీన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సొమ్ము ఏ విధంగా చేసుకుంటుందంటే, రూ. 100 మీద వచ్చే పన్ను ఒక రకంగా ఉంటుంది. రూ. 500 మీద వచ్చే పన్ను ఒక రకంగా ఉంటుంది. ఆదాయాన్ని చూస్తుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా లాభాపేక్షను చూడకూడదు. రెండవది ఈ పర్మిషన్ ఇచ్చే దృష్టిలో కూడా ఈ ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుందా? లేదా అథారిటీ ఆఫ్ ది సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇస్తున్నారా? లేదా ప్రధానమంత్రి ప్రభుత్వ రంగమైనటువంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళు ఇస్తున్నారంటే, వాళ్ళకు తెర వెనుక ఎంత పోతుంది, ఎంత ముట్ట చెప్తున్నారు. అంటే వీళ్ళు ప్రజల నుంచి 100 కోట్లు దోచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళెంత దోచుకుంటున్నారు అంటే ఇక్కడ రాజకీయ స్కామ్‌లకు అవకాశాలున్నాయి. సినిమా ఇండస్ట్రీని చంపేటువంటి సినిమా హంతకుల రూపంలో వీళ్ళు కనపడతా ఉన్నారు. ఖచ్చితంగా సామాన్యుడు 500, రూ. 600 పెట్టి చూడాలంటే ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అంత మాత్రాన 600 పెట్టి చూస్తారా? మనం చెప్పుకోవడానికే గాని 600 పెట్టి చూసేటువంటి ఫ్యాన్స్ ఉంటారా? 10 మందో, పిడికెడు మందో ఉంటారు గానీ మొత్తం ఫ్యాన్స్ కాదు గదా! అయినా ఒకవేళ ఫ్యాన్స్ కూడా చూడాలి అంటే వాళ్ళ వీక్‌నెస్ ఈ విధంగా అంటే ఆహ్, అల్లు అర్జున్ గాని, లేదా ఇంకొక చిరంజీవి గాని, ఇంకో హీరో గాని వాళ్ళ వాళ్ళ నటనని గాని, వాళ్ళ సినిమా తత్వాన్ని గాని చూసి ప్రేమిస్తే, ప్రేమించినటువంటి అభిమానులు ఈ విధంగా రక్తదాహంగా పీల్చేసుకుంటారా? వాళ్ళని ఆర్థిక స్తోమతలు పీకేసుకుంటారా? ఒకవైపు వాళ్ళకు అభ్యుదయం వైపు అంటే వాళ్ళ మనోవికాసం వెళ్ళేలా ఎలాంటి చర్యలు వీళ్ళు పురిగొల్పులు అంటే వాళ్ళు ఒక రకంగా అభిమానులు ఉన్మాదులుగా తయారవుతున్నారు. సోషల్ మీడియా వార్లే కాదు, ఒక రకంగా మనం చూసాం రీసెంట్‌గా కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చి మర్డర్ కూడా చేశారు. అంటే ఈ విధంగా వాళ్ళని అభిమానించడమే నేరం అవుతుందా? అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో తల్లిదండ్రులు, పిల్లలు సినిమా చూడకుండా, సినిమా నటుడిని అభిమానించకుండా చేయాల్సిన పరిస్థితి కంట్రోల్ పెట్టుకోవాల్సి అంటే చెడు స్నేహం మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నా లేదా ఎట్లా మానిటరింగ్ చేసుకుంటున్నారో, మా పిల్లగాడు కొంపదీసి సినిమా హీరో అభిమాని అవుతున్నాడా అని చెప్పి కూడా జాగ్రత్త పడే రోజులు తయారు చేస్తా ఉన్నారు.
ఖచ్చితంగా వీళ్ళని ఖండించాల్సిందే. ఖండించడం కాదు, నిరసన చెప్పడం కాదు, అవసరమైతే సినిమాలు బంద్ చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి. సినిమాని ఆరోగ్య వాతావరణంలో యావరేజ్‌కి పెంచుకున్న పర్లే గాని, సగటు రూ. 130, రూ. 150 ఉన్న టికెట్ ఈరోజు ఏకంగా ఒకేసారి 500, స్పెషల్ షోకి 800, రూ. 1,200 టికెట్ పెట్టారంటే, ఇది ఖచ్చితంగా ఆర్థిక దోపిడీగానే చెప్పాలి. అభిమానాన్ని ముఖ్యంగా దరిద్రం ఏంటంటే, అభిమానాన్ని, ఆరాధనని అంటే ఇతరులు మనల్ని ఆరాధిస్తున్న వ్యక్తులనే దోచుకునేటువంటి ఈ తత్వాన్ని ఖచ్చితంగా ఇది స్మగ్లింగ్ కన్నా నేరం. ఖచ్చితంగా వీటిని మనం నిరసించాల్సిందే. వీటి మీద మెమరాండం సమర్పించాలి. దీని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దీన్ని ఇలా పెంచుకోవాలని వీళ్ళు అడగడం తప్పు. పర్మిషన్ ఇచ్చినటువంటి ముందు చూపు లేనటువంటి బుద్ధిరహితమైనటువంటి చర్యలు పాల్పడుతున్న ప్రభుత్వం తప్పు. అంటే సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు రూ. 1,250 బెనిఫిట్ షోకి టికెట్లు పెట్టి, అంటే ఒక బెనిఫిట్ షో 3 ఆటలు 4 ఆటలు ఆడుతారంటే అది మొత్తం ఫ్యాన్స్ చూస్తారు. అంటే ఒక వ్యక్తి 1,250 అంటే ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1,200 పైన థియేటర్స్. అంటే చాలా, అంటే అనుకున్న దానికంటే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా అంత వరకు, అంటే ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ కాని విధంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంతవరకు లాభం? అంటే ఒక ఫస్ట్ వీక్ లోనే లాభాల పట్ల పట్టాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా ప్రజల నుంచి దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఇది దారిదోపిడి, దొంగల కన్నా పెద్ద దొంగతనంగా భావించాలి. ఇది దోపకం, స్మగ్లింగ్ కన్నా నేరం. ముందు సినిమా సబ్జెక్టే స్మగ్లింగ్ ఉన్నప్పుడు సినిమా గురించి ఎథిక్స్ ఆలోచించడం కూడా బుద్ధి తక్కువైతుంది. సినిమా సబ్జెక్ట్ కూడా ఒక నేరాన్ని ఒక సాంప్రదాయబద్ధము, హీరోయిజంగా ఒక ఫ్యాంటసీగా చూపించే తత్వాన్ని సినిమాల్లో ఉంది. వాస్తవానికి నేను ఒక సినిమా అభిమానిగాను, జర్నలిస్ట్‌గా గాను సినిమాని సినిమాలానే చూడాలి అంటాం అని చెప్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా దాని మీద గురుతర బాధ్యత ఉంటుంది. దీన్ని సాంప్రదాయంగా మార్చే ఆలోచనకొచ్చారు. ఇదే ఒక సాంప్రదాయం. అంటే హీరో అంటే స్మగ్లింగే చేయాలనే సాంప్రదాయానికో, లేకపోతే హీరోల సినిమాలు ఎన్ని వందల కోట్లైనా పెట్టి తీయాలి, ఎన్ని కోట్లు పెట్టి దోచుకోవాలి అని చెప్పేసి ఇట్లాంటిది ఒక ట్రేడ్ మార్క్‌గానే సెట్ చేసేలాంటి విధానం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రమాదకరమే అని చెప్పాలి. ఖచ్చితంగా ఆల్రెడీ సినిమా ధరలు పెంచి మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత సామాన్యుడు ఇంటికి రావట్లేడు. ఇంటికి రాకుండా ఓటీటీ కల్చర్‌లో కూడా, ఓటీటీలో కూడా ఆ సినిమా ఓటీటీ వాళ్ళు కొనడానికి కూడా లేనటువంటి డిమాండ్ రేట్స్ విషయం చూస్తే వాళ్ళు కూడా అంటే మీడియేట్ చేయలేకపోతుంది. ఓటీటీలో కూడా చాలా సినిమాలు కొనేసి చేతులెత్తేసింది. అంటే నామినల్‌గా సినిమా ధర ఇప్పుడు ఓటీటీలో ఔట్ రైట్ కొన్నా కూడా ఫుల్ అమౌంట్ ఇయ్యరు. 20%, 30%, 15 ఇనిషియల్ అమౌంట్ ఇచ్చేసి సినిమా స్ట్రీమింగ్ టైమ్‌లో అంటే స్లాట్ సిస్టమ్ అంట. అంటే ఇప్పుడు రేపు పొద్దున సంక్రాంతికో, దసరాకో 5 నెలల కాలంలో ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటాం. ఆ రిలీజ్ ఒక పీరియడ్ పెట్టుకుంటాం. అగ్రీమెంట్‌లో ఉంటుంది. 1 మంత్‌లో మేము 1 ఇయర్‌లో మేము స్ట్రీమింగ్ చేస్తాం. స్ట్రీమింగ్ చేసినప్పుడు ఆ బిజినెస్ బట్టి మీతో షేర్ ఇస్తామని ఉంటుంది. అంటే మొత్తం ఇనిషియల్ ఇచ్చినటువంటి 10%, 15% తోటి ఆ సినిమా వీళ్ళు ముందుకెళ్ళలేక, అంటే వీళ్ళకి మార్కెటింగ్ రాదు. ఎందుకంటే ఇంత డిమాండ్ ఆ హీరో మీద వర్కౌట్ కాకపోవచ్చు. ఆ సబ్జెక్ట్ మీద వర్కౌట్ కాకపోవచ్చు. ఇంకొకటి, ఒక ఇయర్‌లో ఒకసారేమో 10 సినిమాలు, 4 సినిమాలు చూస్తారే గాని రోజంతా తెల్లవారులు గాని రోజంతా కూడా అదే సీక్వెంట్‌గా జనం చూడరు. చూడనప్పుడు రేటింగ్ రాదు. రేటింగ్ రానప్పుడు బిజినెస్ రాదు. బిజినెస్ రానప్పుడు తిరిగి వాళ్ళ అడ్వాన్స్ మళ్ళీ సినిమా రేట్ ఇవ్వట్లేరు వాళ్ళు. అంటే ఇక ఓటీటీ వ్యవస్థను దెబ్బతీస్తుంది వీళ్ళ అత్యాశ వల్ల. ఆల్రెడీ మనం గతంలో చూసాం. శాటిలైట్ ఫిల్మ్స్ అని ఒక ట్రేడ్ మార్క్ ఉండేది. ఒక వ్యవస్థ ఉండేది. అంటే సినిమాలే కాకుండా శాటిలైట్ సినిమాలలో, శాటిలైట్ టీవీ ఛానెళ్ల కోసం కొన్ని సినిమాలు తీసేవారు. ఆ వ్యవస్థనంతా కిల్ చేసేశారు. శాటిలైట్‌లో సినిమా అమ్మాలంటే శాటిలైట్ వాళ్ళు సినిమా కొనాలంటే భయపడుతున్నారు. నువ్వు సినిమా ఓపెన్ చేస్తే ఒక రోజు డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. శాటిలైట్ వాళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళెవరు కూడా మేము బతిలాడినా కూడా, ప్రివ్యూలేసినా కూడా సినిమా చూస్తానికి, కొనడానికి రావట్లేదు. సో ఈ రోజు కూడా రేపు ఈ థియేటర్లు కూడా అలాగే చేస్తారు. ఓటీటీ కూడా అలాగే చేస్తారు. ఇది అత్యాశ అవుతుంది. శక్తిని మించి అమౌంట్‌లు పెట్టడం. దాన్ని ఒకేసారి 10 20 దోచుకొని ఇంట్లోకి పడిపోదాం. ఈ సినిమాకు ప్రమేయం ఉన్నటువంటి 10 మంది, అంటే ఒక నిర్మాత, దర్శకుడు, హీరో ఏవే దేశాన్ని దోచేసి 10 లాభాలు, కోట్లు ఆర్జిద్దాం అనే ఆలోచన ధోరణికొచ్చారు. ఇది చాలా ప్రమాదకరం అని నేను చెప్తాను. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.